మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చేసిన ప్రయోగాలే మరోసారి చేస్తున్నాడు. అందుకే జగదేక వీరుడుగా మారాడు. అచ్చంగా బాలయ్య కూడా తనలానే భైరవ ద్వీపంలో ఆదిత్య 369 సీక్వెల్ కి రెడీ అయ్యాడు. లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి నాయకుడిగా మారితే దళపతిగా బిజీ అవుతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అంతా కెరీర్ ని టర్న్ చేసిన సినిమాల్ని రిపీట్ చేయబోతున్నారు. మెగాస్టార్ విశ్వంభర 30% పూర్తయింది. ఫిల్మ్ టీమ్ గ్రాఫిక్స్ బేస్డ్ సీన్స్ ని ముందుగా షూట్ చేస్తూ వేగం పెంచింది. చిరు కెరీర్ నే టర్న్ చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్ గా కాదు కానీ ఆ మూవీ ప్రేరణతోనే ఈ సినిమా రాబోతోందని తేలుతోంది. కమల్ ఫేట్ ని మార్చిన చాలా సినిమాల్లో విక్రమ్ ఒకటి. అదో కళాఖండం అనలేం కానీ అప్పట్లో స్పై సినిమాల ట్రెండ్ సెట్ చేసిన ప్రాజెక్ట్ అది. అందుకే ఆ మూవీకి రీమేక్ అని కాదు కానీ అలాంటి ఫ్లేవర్ తో ఈ తరానికి తగ్గట్టు విక్రమ్ ని తీశాడు లోకేష్. విచిత్రం ఏంటంటే కమల్ మరోసారి తన హిట్ మూవీస్ దారిలోనే నడవబోతున్నాడు. మణిరత్నంతో లోకనాయకుడు చేయబోతున్న మూవీ థగ్ లైఫ్. ఇది నాయకుడు మూవీ ప్రేరణగానే రాబోతోందట. అసలే మణిరత్నం సఖీని ఓకే కణ్మణిగా, రోజా మూవీని చెలియాగా రీమేక్ చేశాడంటారు. అలాంటి కామెంటే థగ్ లైఫ్ కి వచ్చేలా ఉంది. నాయకుడు ప్రేరణతోనే థగ్ లైఫ్ వచ్చేలా ఉందనే మాట వినిపిస్తోంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన పాత హిట్ ప్రేరణగానే కొత్త మూవీ ప్లాన్ చేశాడట. తన ఆల్ టైమ్ హిట్ మూవీ దళపతి ప్రేరణతో లోకేష్ కనకరాజ్ సినిమా ప్లాన్ చేశాడని, మరో దళపతి అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఘనమే, అందుకే చాలా సార్లు హిట్ మూవీస్ కి రీమేక్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ కళాఖండం అనిపించుకున్న మూవీని రీమేక్ చేయటం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయితే సీక్వెల్ లేదంటే ప్రేరణతో మరో మూవీ తీయటం బెటర్ అనే ఆ రూట్ లో ఆదిత్య 369 సీక్వెల్ 999 సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. బాలయ్య తన వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ని ప్లాన్ చేశాడంటున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తీశాకే ఆదిత్య 999 పనులు మొదలవుతాయట. రీసెంట్ మీటింగ్ తో అదే తేలిందని గుసగుసలు పెరిగాయి. ఇక భైరవ ద్వీపం కాన్సెప్ట్ తో కూడా మరో మూవీ తీయాలనేది బాలయ్య ఆలోచన అంటూ మరో థియరీ ప్రచారంలోకి వస్తోంది.